ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ దినముకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆత్మీయ ఆహారము నిర్గమాకాండం 20వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ఇక్కడ రెండు మాటలు మనకు కనబడతాయి. భయపడకుడి అనే మాట, దేవుడు మీకు భయము కలుగజేశాను అనే మాట. ఇక్కడ ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఎందుకు దేవుడు భయం కలుగజేయాల? దేవుని యొక్క సన్నిధి పర్వతం మీద మోషేతో దిగివచ్చి మాట్లాడుతున్నప్పుడు దూరం నుండి చూస్తున్న ఇశ్రాయేలీలు ఆ వెలుగు చూడలేక, ఆ ఉరుముల శబ్దం వినలేక దేవుని యొక్క స్వరాన్ని విని భయపడి చచ్చిన వారి వలె నేలపడ్డారట. అంత అయిన తర్వాత మోషే వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు భయముతో వణుకుతున్నారు. మోషే అంటున్నాడు, భయపడొద్దయ్యా, ఈ భయం మీకు ఎందుకు కలుగజేసాడంటే దేవుడు ఆయనకు భయపడి పాపము చేయకుండా ఉంటారని మాత్రమే. దేవుడు మిమ్మల్ని నాశనం చేయడం మీకు ఆయన చిత్తం కాదు. దేవుని భయం లేకపోతే విచ్చలవిడిగా మీరు లోకానుసారంగా జీవించి దేవుని ఉగ్రతకు బలవుతారని దేవుడు ఒకసారి ఆయన సన్నిధి యొక్క శక్తి మీకు చూపించడానికి కారణం మీలో దైవ భయం కలగడానికే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మన జీవితంలో ప్రతి ఆశీర్వాదానికి దైవ భయమే మూల ఆధారం. యెహోవాయందు భయభక్తులు జ్ఞానమిస్తుంది, యెహోవాయందు భయభక్తులు తెలివిస్తుంది, యెహోవాయందు భయభక్తులు దీర్ఘాయుష్యునకు మూలమట. దేవుని భయం అంటే రెవరెన్స్. దేవుని భయం అంటే చీకటి అంటే భయం, పాము అంటే భయం, కుక్క అంటే భయం, అటువంటి భయం కాదు. దేవుడు అంటే భయం, గౌరవముతో కూడిన భయం. నేను ఈ తప్పు చేస్తే నా ప్రభు బాధపడతారు, నేను ఈ తప్పు చేస్తే ప్రభు శిక్ష నా మీదకి వస్తుంది, అది భయం. పాపము చేయకుండా దేవునికి ప్రీతికరంగా ఉండే భయం. కానీ దేవుడు అంటే మరి ఆయన సన్నిధికే భయపడే స్థితిలో మనం ఉండకూడదు. అందుకనే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన ఎంత మేలు. ఏ మనసు ఉంటే మనకి ఎంత మేలండి? దేవుని యందు భయభక్తులతో ఆయన వాక్యానికి లోబడే మనసు ఉంటే మనకి ఎంత మేలు. ఏంటట మేలు? మనకనే మన సంతానమునకును నిత్యక్షేమమట. కాబట్టి యెహోవాయందు భయభక్తులు మనకి ఏమిస్తుందట? నిత్యక్షేమము. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత సమృద్ధిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఫ్యామిలీ ఎంత సుఖ సంతోషాలతో ఉన్నా, కీర్తన గ్రంథం 2వ కీర్తన 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. కాబట్టి దేవుని భయముతో బ్రతుకుతాం, ఆయన భయభక్తులతో ఉందాం, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని ఆయన మహిమార్థంగా ఉపయోగించుకుందాం. అంతే తప్ప దేవునికి భయపడక లోబడక ఉంటే ప్రతి కష్టం తెచ్చుకుంటాం. అందుకనే 81వ కీర్తన 13వ వచనంలో కీర్తనకారుడు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. వారిని నాకు భయపడి యథార్థంగా జీవిస్తే వారికి ఎంత మేలు. ఎంత మేలు అంటే వారికి కానీ వారి కుటుంబాల పిల్లలకు కానీ ఏ కీడు రాకుండా నా క్షేమం మీకు తోడుంటుంది. ఆ దేవునికే భయపడకపోతే ప్రతి కీడు మన జీవితంలో ఎదురైపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క భయాన్ని మనం తెలుసుకుందాం, ఆ యొక్క భక్తితో కూడిన భయాన్ని కలిగి ఉందాం. నిత్యము ప్రతి మాటలో ఆయనకు భయపడి ఆయనకు ప్రీతికరంగా జీవిద్దాం. ఆయన క్షేమాన్ని, ఆయన దీవెనలను మనము మన కుటుంబం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితంలో దీవెనగా, ఆశీర్వాదంగా ఫలింపచేసి నిత్యము నీ భయభక్తులతో నీకు ప్రీతికరంగా జీవించి నీ సుఖక్షేమాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను నిత్యము
దేవుని భయభక్తులలో యేసుక్రీస్తుని పోలి నడిచే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.